తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై నేటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. తొలి రోజు 4 ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించనున్నారు. ఇవాళ ప్రత్యక్ష విచారణకు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరు కానున్నారు. నేటి నుంచి వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు ఉండనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నేటి నుంచి విచారణ ఉంది. అయితే అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ ని కూడా ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేయడం కూడా జరిగింది. షెడ్యూల్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు గారు అక్టోబర్ 10 తేదీ షెడ్యూల్ ఆర్టికల్ 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ చేయనున్నట్టు స్పీకర్ చాలా స్పష్టంగా ఏదైతే ఈ షెడ్యూల్ చెప్పడం కూడా జరిగింది. ఈ షెడ్యూల్ నేటి నుంచి కూడా అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా కొనసాగుతుంటుంది. కాబట్టి అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా అసెంబ్లీ ప్రాంగణంలో కొన్ని ఆంక్షలు కూడా విధించారు. అనుమతి లేకుండా సందర్శకులు రాలేదు, అలాగే మీడియా సిబ్బందికి కూడా ఎక్కడ అనుమతి లేదని చెప్పి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా పార్టీ కార్యాలయాలకు వస్తే మాత్రం కేవలం వారి సిఎల్పి కార్యాలయాలకు మాత్రమే ఎక్కడి వరకు వెళ్ళడానికి ఉందని చెప్పి చెప్పారు. ఇక విచారణకు హాజరయ్యే ఎమ్మెల్యేలు కూడా ప్రతివాదులు, వారి న్యాయవాదులు మొబైల్ ఫోన్లు, వాచ్లు కూడా తీసుకురావద్దని చెప్పి కూడా ఏదైతే ఈ షెడ్యూల్ బుట్టను విడుదల చేశారు. అయితే ఈ రోజు స్పీకర్ ముందు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి హాజరు కానున్నటువంటి వారు 11 గంటలకు ప్రకాష్ గౌడ్ ఏదైతే విచారణకు హాజరవుతారో, 12 గంటలకు కాళే యాదయ్య, 1 గంటలకు మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్, వీరందరూ కూడా ఏదైతే ఈ రోజు స్పీకర్ ముందు విచారణకు హాజరవుతారు. వీరందరికీ కూడా గతంలోనే స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నోటీసులకు వీరి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. వీరి సమాధానాలకు రీజైండర్ గా వీరిపై ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఏదైతే అవకాశం ఇచ్చారో వాళ్ళు రీజైండర్ కూడా ఇప్పటికే సమర్పించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇలా మొదటిసారి అంటే ఇప్పటివరకు తెలంగాణలో, ఏపీలో ఎప్పుడు కూడా ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై విచారణ జరిగిన సందర్భం చాలా తక్కువ. సో ఇది మొదటిసారి కావడంతో అసలు విచారణ ఎలా కొనసాగుతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ రోజు జరిగేటువంటి విచారణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లు బీఆర్ఎస్ ఫిర్యాదుదారులు అడ్వకేట్లు వాదిస్తారు. సో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ మరొకసారి 1వ తేదీ ఉంటుంది. దీనికి సంబంధించి ఫిర్యాదుదారు అడ్వకేట్ పార్టీ మారిన అడ్వకేట్ తో వాదిస్తారు. సో ఈ వాదించినటువంటి వాదనలు విన్న స్పీకర్ చివరిలో అక్టోబర్ 6 లేదా 10వ తారీఖు వరకు ఏదైతే వీటిపై పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 6వ తేదీలోపు ఈ 4 కాకుండా మిగతా మంది టోటల్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వారు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఈ మొదటిగా ఈ 4కి విచారణ కొనసాగుతుంది. అక్టోబర్ 6వ తేదీ వరకు మిగతా పార్టీకి మారినటువంటి ఎమ్మెల్యేలను కూడా పిలిపించి విచారణ చేసే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి స్పీకర్ తీసుకున్న నిర్ణయం మాత్రం అక్టోబర్ 10 తర్వాతనే ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీ.